నీలిమ కథలు. చాముండేశ్వరి ఆవేశంగా వచ్చి నీలిమ ఉన్న గది తలుపు తట్టింది. అప్పటికి ఏదో ఆలోచనలో ఉన్న నీలిమ ఒక్కసారిగా ఉలిక్కిపడి తలుపు తీసింది. ఏమన్నవ్వాణ్ణి అలా పరిగెత్తుకుంటూ నా దగ్గరకొచ్చాడు? నేనేమంటానత్తయ్యా, బావే నేనమ్మ దగ్గరే పడుకుంటానని పరిగెత్తుకొచ్చాడు. వాడు ఎలాంటివాడో నీకు తెలీదా? వాణ్ణి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా. వాడిలా వెళ్తానంటే వెళ్ళనిస్తావా? ఇక నుంచి వాడి బాధ్యత నీదే, అర్థమైందా? పోయి జరగాల్సిన పని చూడు. మీరొక మాట చెప్పండత్తయ్యా, మీరు చెప్తే వింటాడు. ఇంతకీ బావ ఎక్కడున్నాడు? ఎక్కడుంటాడు? అదిగో అక్కడ పడుకొని నిద్రపోతున్నాడు. వెళ్ళి తీసుకొనిరాపో. నీలిమ వెళ్ళి జగదీష్ని నిద్ర నుంచి లేపింది. బావా, ఇక్కడ కాదు బావా, మనం వెళ్ళి లోపల పడుకుందాం పదా. నేను రాను. అమ్మ చెప్తే తప్ప నేను నీ దగ్గర ఉండను. రే, చిన్నపిల్లాళ్లా చేస్తున్నావెందుకు? పో, నీలిమ దగ్గరికి వెళ్ళు. అమ్మా, ఇంతకుముందు కూడా ఇలానే చేశావు. అప్పుడు కూడా ఇలానే పెళ్లి చేసుకుని వచ్చిన అమ్మాయి చెప్పిందే వినాలన్నావు. కాని ఆ అమ్మాయి ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. పనులన్నీ నాతో చేయించేది. అలా చేయించి చివరికి ఒకరోజు ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మాయిని తీసుకొచ్చావు. ఈమె ఏం చేస్తుందో అని భయమేస్తుందమ్మా. జగదీష్ మాటలకి నీలిమకి బాధేసింది. బావని అమాయకుణ్ణి చేసి ఆ అమ్మాయి అన్ని పనులు చేయించుకొని బావ ముందే వేరే అబ్బాయితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేదన్నమాట. వేరే అబ్బాయితో రిలేషన్లో ఉన్న అమ్మాయి బావని ఎంత హీనంగా చూసుకొనుంటుందో పాపం. అదంతా ఏం కాదు. నువ్వూరికే ఆ అమ్మాయి విషయం గుర్తు చేసుకోకు, మాకు గుర్తు చేయకు. అదేదో అలా జరిగిపోయింది. ఇదలా అవ్వదులే. నీకు నీలిమ చిన్నప్పటినుంచి తెలుసు కదా, తనెప్పుడైనా అలా చేసిందా? లేదమ్మా, నీలిమ అలా చేయలేదు. అందుకే నీలిమ చెప్పింది విను ఇప్పుడు. సరే అమ్మా. నీలిమ, అమ్మ చెప్పింది కదా, పద మనం వెళ్దాం. ఇద్దరూ కలిసి గదిలోకి వెళ్లారు. వెళ్ళిన వెంటనే జగదీష్ పడుకొని, నీలిమా, అమ్మ ఎప్పుడు జోకొట్టమన్నా నువ్వేమన్నా చిన్నపిల్లాడవా అని అరిచేది. నువ్వైనా అలా అరవకుండా జోకొడతావా? నాకు నిద్రొస్తోంది. జోకొడితే హాయిగా పడుకుంటాను. నీలిమ జగదీష్ని జోకొట్టడం మొదలుపెట్టింది. బావ ఎంత అమాయకుడో. ఇన్ని రోజులు తెలిసిన దానికంటే గడిచిన ఈ ఒక్క రోజులో ఇంకా ఎక్కువగా అర్థమైంది నాకు. బావని మార్చడం ఇన్నేళ్లుగా అత్తయ్య వల్లే అవ్వలేదంటే ఈరోజే వచ్చినా నా వల్లవుతుందా? అసలిది సాధ్యమేనా? నేను బావని చూసుకోవడంలోనే ఉండిపోతే నా లక్ష్యం ఏమైపోతుంది? పెళ్ళంటే అమ్మాయిల కోరికలకు ఆనందాలకు సంకెళ్ళు వేయడమా? బహుశా తాళి అంటే అమ్మాయిల కోసమే డిజైన్ చేయబడ్డ సంకెళ్ళేమో. అలా ఆలోచిస్తూనే నీలిమ కూడా తనకి తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. తరువాతి రోజు చాముండేశ్వరి వచ్చి తలుపు కొట్టడంతో మెలకువ వచ్చింది. ఇదిగో అమ్మాయి, ఇంటి కోడల్వి. ఇంత పొద్దెక్కే వరకు లేవకుండా పడుకుంటే ఎలా? పొద్దున్నే చేసే పనులుంటాయి కదా. త్వరగా వెళ్ళి ఆ పనులు పూర్తి చేసి వంట పని మొదలుపెట్టు. వాడు లేచి ముఖం కడిగాడంటే ఆకలి ఆకలి అని ఇల్లంతా కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటాడు. నీలిమ అత్తమాటలు విన్న వెంటనే ముందు గదిలో ఉన్న చీపురు తీసుకుని ఇల్లు ఊడ్చడం మొదలుపెట్టింది. అదైపోయిన తర్వాత ఇంటి ముందు కల్లాపి చల్లుతుంటే జగదీష్ అక్కడికొచ్చి, నీలిమా, ఆకలేస్తుంది. అమ్మనడిగితే వంట నువ్వు చేస్తావని చెప్పింది. త్వరగా రా నీలిమా, ఆకలితో చచ్చిపోయేలా ఉన్నా. ఒక్క నిమిషం బావా, ఈ కొంచెం పని పూర్తి చేసి వచ్చేస్తాను. ఒకే ఒక్క నిమిషం. ఒక్క నిమిషం లేదు, వంకాయ లేదు. ఆకలేస్తుందంటే ఒక్క నిమిషం అంటావేంటి? నా ఆకలి కంటే కల్లాపు ముఖ్యమైందా నీకు? అని నీలిమ చేయి పట్టుకుని లాక్కొని తీసుకెళ్తున్నాడు. చెప్పాను కదా, త్వరగా పని పూర్తి చేసుకోమని. వాడు ఆకలేస్తే ఆగలేడు. తొందరగా వాడికి తినడానికి ఏదైనా ఇవ్వు. అలాగే అమ్మాయి, పొద్దున్నే టీ కడుపులో పడకపోతే నాకు రోజు మొదలవ్వదు. కాస్త టీ పనేదో చూడరాదు? అలాగే అత్తయ్యా అని చెప్పి వంటగదిలోకి వెళ్లి టీ పెడుతుంది నీలిమ. ఇంతలో ఎవరో రావటంతో మాట్లాడ్డానికి బయటకు వెళ్ళింది. కాసేపటికి కోపంగా నీలిమ దగ్గరకొచ్చిన చాముండేశ్వరి, ఏయ్, ఇదేనా నీ పని? ఏ పని పూర్తిగా చేయడం చేతకాదా నీకు? ఇంటి ముందు సగం కల్లాపి చల్లి వస్తావా? నాతో మాట్లాడ్డానికొచ్చిన సుందరమ్మ నువ్వు చేసిన సగం సగం పనులు చూసి ఎంత వెటకారంగా మాట్లాడిందో తెలుసా? ఇంటికి కోడలుగా వచ్చావా, లేక ఇంటి పరువు తీయడానికొచ్చావా? అంటే అది అత్తయ్య, బావొచ్చి ఆకలి అంటూ తీసుకొచ్చేసరికి. అబ్బా, వాడొకడు అమాయకుడు. వాడి మీద తోసేయడానికి వీలుగా దొరికాడని నువ్వు చేసిన తప్పుని వాడి మీద తోసేస్తున్నావా? ఇదేనా మీ అమ్మ నేర్పించిన సంస్కారం నీకు?
భలే పెంపకమే. అదే మా అన్నయ్య ఉండుంటే ఇలా పెంచేవాడా ఏంటి? ఇంతకీ టీ పెట్టడం అయిందా లేదా? అయిపోయిందత్తయ్య, తీసుకొస్తున్నాను అని టీ తీసుకెళ్లి చాముండేశ్వరికిచ్చింది. అబ్బా! టీ పెట్టడం మాత్రం బాగా నేర్పించిందిలే మీ అమ్మ. ఇలాంటొక్కటి కడుపులో పడితే చాలు, ఎక్కడలేని ప్రశాంతతొచ్చేస్తుంది. అత్తయ్య, ఈరోజు అమ్మ వస్తానని చెప్పింది. మీకేమైనా చెప్పిందా? లేదంటే ఒకసారి ఫోన్ చేస్తాను. అప్పుడే అమ్మ మీద బెంగొచ్చేసిందా? ఆవిడ నాతో ఏం చెప్పలేదు. నువ్వు ఫోన్ చేసి కనుక్కో. ఎలాగూ గుళ్ళు గోపురాలని తిరిగే పనులుంటాయి కదా. నీలిమ జగదీష్కి అన్నం పెట్టి చాముండేశ్వరి ఫోన్తో శైలజ పనిచేస్తున్న ఇంటావిడికి ఫోన్ చేసింది. అమ్మా, నేను నీలిమని. అమ్మ మీ ఇంటికొచ్చినప్పుడు ఒకసారి ఫోన్ చేయిస్తారా? మీ అమ్మ ఇక్కడే ఉందమ్మా. ఈరోజు నీ దగ్గరకొస్తానని పనికి తొందరగా వచ్చింది. ఇదిగో ఇస్తున్నాను, నువ్వే మాట్లాడు. అమ్మా, ఎలా ఉన్నావే? నేను బానే ఉన్నాను తల్లి. నువ్వెలా ఉన్నావు? అక్కడంతా బానే ఉంది కదా? నువ్వక్కడ సర్దుకోగలుగుతున్నావా? అంతా బానే ఉందిలే కాని, ఈరోజు నువ్వొస్తానన్నావు కదా, వస్తున్నావా? ఆ, వస్తాను. ఇంకో అరగంటలో పని పూర్తి చేసుకుని 10 గంటల బస్కెక్కుతాను. మధ్యాహ్నం వరకు అక్కడుంటాను. సరేనా? అలాగే అమ్మా అని ఫోన్ పెట్టేసి చాముండేశ్వరి దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య, అమ్మ మధ్యాహ్నం వరకు వస్తుందంట. అదేంటి, అప్పుడే ఫోన్ పెట్టేసిందా? నాతో మాట్లాడతానని అనలేదా? అంటే అది అత్తయ్య, అమ్మ వస్తాననగానే నేనే ఫోన్ కట్ చేశాను. అయినా మధ్యాహ్నం వరకు వస్తాను చెప్పింది కదా. సరే, ఏదో ఒకటిలే కాని, ఈరోజు నువ్వు మీ అమ్మకి ఏమేమిష్టమో అవన్నీ చెయ్యి. ఆవిడొచ్చాక అందరం కూర్చొని భోజనం చేద్దాం. వాణ్ణి కాస్త గమనిస్తూ ఉండు. వాడి భోజనం పూర్తయిందా? ఆ ఆ, అవుతుందత్తయ్య. మీరు కూడా కాస్త తినేస్తే నేను మధ్యాహ్నం భోజనానికి పని చూసుకుంటాను. ఇప్పుడే కదా టీ తాగాను. ఒక అరగంట అయ్యాక తింటాన్లే. నువ్వు తినేసి ఆ పనులేవో చూసుకో. సరేనా? నీ పనులు పూర్తయ్యాక నాకు చెప్పు. నేను వేసే చిట్టీలు అయిపోవచ్చాయి. వాటి లెక్కలు చేయాలి. సరే అత్తయ్య అని చెప్పి నీలిమ వెళ్లి భోజనం చేస్తూ ఉంటుంది. జగదీష్ తన భోజనం పూర్తి చేసుకొనొచ్చి, నీలిమా, నాకిప్పుడు టీ కావాలి. అన్నం తిన్న తర్వాత టీ తాగితే ఎంత బాగుంటుందో తెలుసా? 10 నిమిషాలాగు బావా, తినటం పూర్తయ్యాక పెట్టిస్తాను. 10 నిమిషాలా? అంతసేపంటే నేనాగలేను. నాకిప్పుడే టీ కావాలి. తినగానే టీ తాగటం మంచి అలవాటు కాదు. ఒక్క 10 నిమిషాలాగితే నా తినడం కూడా పూర్తవుతుంది బావా. అప్పుడే వేరే గది నుంచి చాముండేశ్వరి అరుస్తూ, ఒరే జగదీష్, అమ్మాయి తింటుంది కదా, ఊరికే ఎందుకు నసపెడతావు దాన్ని? నీకు కావాల్సింది టీనే కదా? ఉంటే వేడి చేసుకుని తాగలేవా? లేదంటే ఇక్కడ నేనొకదాన్ని ఖాళీగానే ఉన్నాను కదా, నన్నడగొచ్చు కదా. సరే అమ్మా, టీ పెట్టిస్తావా? అత్తయ్యకి నా మీద కోపముందా? లేదంటే తన స్వభావమే అలాంటిదా? కాసేపేమో చెర్రుబెర్రుమంటూ అనవసరంగా ఏదో ఒకటి అనాలని చూస్తుంది. మళ్ళీ ఇంకోసారి మంచితనం చూపిస్తుంది. నాకేం అర్థం కావటం లేదు. స్వతహాగా తను మంచి మనసున్నదే కావచ్చు. అత్త అని పోస్టొచ్చింది కదా, అలా పెత్తనం చూపించాలని గుర్తొచ్చినప్పుడల్లా కాస్త చిరాగ్గా కోపంగా ప్రవర్తిస్తుందేమో మరి. నీలిమా, నీక్కూడా టీ కావాలా? టీయా? నాకేం వద్దులే బావా. నీక్కూడా కలిపే పెట్టాను, తాగు. అలాగే అత్తయ్య. తన భోజనం పూర్తి చేసుకున్న కాసేపటి తర్వాత వంట చేయటం మొదలుపెట్టింది నీలిమ. కాసేపట్లోనే చెప్పిన సమయానికి శైలజ వచ్చేసింది. బాగున్నావా? నేను బాగున్నాను వదినా. నువ్వు బాగున్నావా? అల్లుడు బాగున్నాడా? నీలిమ ఇక్కడ సర్దుకున్నట్టేనా? మేనకోడల్లా బానే ఉంది కాని, ఇంటి కోడలుగా సర్దుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుందిలే. ప్రయాణంలో ఏ ఇబ్బంది రాలేదు కదా? ఎప్పుడనగా బయలుదేరావో ఏమో. పద, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అని అనగాని అందరూ భోజనానికి కూర్చున్నారు. వదినా, మన సంప్రదాయాలు ఉంటాయి కదా, పెళ్ళైన జంటని గుళ్ళకి తీసుకుని వెళ్లడం లాంటివి. ఆ పనుల గురించే గుర్తు చేయడానికొచ్చాను. ఇవాళేదో మంచి రోజంట, ఈ రోజు వెళ్తే మంచిది. సరే, అలాగే చేద్దాం వదినా. ఎలాగో ఇంత దూరం వచ్చావు, అందరం కలిసే వెళ్దాం. ముందైతే భోజనం పూర్తి కానివ్వు. అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత అందరూ వాళ్ల కులదైవం గుడికి వెళ్లడానికి పూనుకున్నారు. ఇదిగో చూడండి, అక్కడికి వెళ్ళాక జనాలుంటారు. మీరేమీ తెలియని పిచ్చోళ్లలా ప్రవర్తించకండి. మీ అమాయకత్వాలను చూసి ఏ దొంగో మోసగాడో మీ దగ్గరున్నవి ఎత్తుకెళ్తాడు. అర్థమైందా? అలాగే అత్తయ్య, వెళ్దాం పదండి. అందరూ కలిసి ఆటోలో వెళ్తూ ఉన్నారు. వదినా, నువ్వు పనిచేసే ఇళ్లల్లో నిన్ను బానే చూసుకుంటున్నట్టున్నారు. పొద్దున ఫోన్ చేయగానే
ఆవిడ బాగా పరిచయం ఉన్న మనిషిలా మాట్లాడింది. అవును వదినా, మీ అన్నయ్య చనిపోయినప్పుడు ఇది చిన్నపిల్ల. చేతిలో రూపాయి లేదు. ఏ పని లేక పిచ్చిదానిలా తిరుగుతుంటే వాళ్ళు నా చదువుకు తగ్గ పని చూస్తామని చాలా ప్రయత్నించారు. కానీ ఎక్కడా ఏ ఉద్యోగం దొరకలేదు. అప్పుడు వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఇంట్లో పని చూసుకోమని చెప్పారు. నేను చేసేది వాళ్ళింట్లో పాచు పనైనా వాళ్ళెప్పుడూ నన్నలా చూడలేదు. వాళ్ళ పిల్లలకి చదువు చెప్పిన టీచర్లానే చూశారు. నా చుట్టూ ఎవ్వరూ నేను చదువుకున్న దాన్నన్నట్టుగా కాకుండా కనీసం ఒక మనిషిలా కూడా చూడలేదు. అలాంటి టైంలో వాళ్ళు నా మీద చూపించిన మర్యాద, ఆదుకున్న తీరు నన్ను వాళ్ళకి బాగా దగ్గర చేశాయి. నేను వాళ్ళకెప్పుడూ రుణపడి ఉంటాను. అలా మాట్లాడుకుంటూ వాళ్ళు వెళ్ళాలనుకున్న గుడి దగ్గరికి చేరుకున్నారు. కొంచెం ముందు నడుస్తూ ఉన్నారు. ఇంటి దగ్గర చెప్పింది గుర్తుంది కదా, జాగ్రత్త అని చాముండేశ్వరి చెప్తుండగాని ఒక దొంగ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి చాముండేశ్వరి మెడలో ఉన్న బంగారు గొలుసుని బలవంతంగా లాగాడు. దాంతో చాముండేశ్వరి కింద పడిపోయింది. బంగారు గొలుసుతో దొంగ పరుగందుకున్నాడు. శైలజ ఆవిడ్ని లేపి పక్కన కూర్చోబెడుతుండగా, అమ్మా, ఏంటి అలా కింద పడ్డావు? వాడు పరిగెడుతుంటే నీ గొలుసు వాడి చేతికి చిక్కినట్టుంది. వాడికి స్పర్శనే ఉండాలి కదా, ఆగకుండా పరిగెత్తుతూనే ఉన్నాడు. ఒరే వెధవా, వాడు నా గొలుసు దొంగలించుకొని వెళ్తున్నాడ్రా, పోయి వాణ్ణి పట్టుకోపో వాడంత వేగంగా పరిగెడుతున్నాడు, నేనెలా పట్టుకోగలను? అని మాట్లాడుతూ ఉండగానే నీలిమ పక్కనే ఉన్న బండిని ఎక్కి వేగంగా దొంగ వెనుక వెళ్తూ ఉంది. కొంత దూరంలో దొంగ దొరకగానే వాణ్ణి కొట్టి గొలుసు తీసుకుని వచ్చింది. అత్తయ్య, ఇదిగోండి మీ చైన్. వాడు ఇంకోసారి మన జోలికి మాత్రమే కాదు, ఇంకెవ్వరి జోలికి వెళ్ళడు. అవునత్తయ్య, ఇందాక మీరేదో చెప్తున్నారు. అది నాకు అర్థమయ్యేలోపే దొంగొచ్చాడు. దీని దగ్గర ఇంత ధైర్యం తెగింపు ఉండి కూడా నా దగ్గర ఇంత తగ్గి ఉంటుందంటే గౌరవ మర్యాదలే కారణమయ్యుంటాయా? అమ్మో, ఎంతైనా దీంతో కాస్త జాగ్రత్తగా ఉండాలిరా దేవుడా, లేదంటే ఆ దొంగోడి స్థానంలో నేనుంటానేమో. అత్తయ్య, ఏం ఆలోచిస్తున్నారు? అదేనమ్మా, ఇందాక ఏం మాట్లాడానా అని ఆలోచిస్తున్నాను. గుర్తొచ్చింది. మనం ఈ మెట్ల దారి గుండా పోదామని మాట్లాడుతున్నాను. సరే అత్తయ్య, మీరు చెప్పిన దారిలోనే వెళ్దాం. అమ్మా, నువ్విందాక ఇంట్లో చెప్పింది గుర్తుంది కదా, జాగ్రత్త అని అన్నావే, మెట్లదారి గురించి కాదు. మెట్ల దారి గురించి చెప్పే కన్నా బంగారం దాని గురించే మళ్ళీ చెప్పాలని చూశాను. నువ్వనవసరంగా మాట్లాడకు తండ్రి బంగారం. పద, దర్శనానికి వెళ్దాం అని తన కోపాన్ని అణుచుకుంటూ కొడుకుతో చెప్పింది చాముండేశ్వరి. అలా అందరూ దేవుడి దర్శనానికి వెళ్లారు. ఆ దేవుడి దర్శనంతో అయినా నీలిమ కోరుకున్న జీవితం తనకి దక్కాలని కోరుకుందామండి. నీలిమపై మీ ఉద్దేశమేంటో తప్పకుండా కామెంట్ చేయండి. నీలిమ లైఫ్లో జరిగిన సంఘటనలు ఇంకిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.